హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం ఎపిలెప్సీ గురించి మాట్లాడదామండి. సీజర్స్, ఎపిలెప్సీ అంటాం, అంటే వాయులేయడం అంటారు. ఈ వాయులేయడం అనేది చాలా చిన్న పిల్లలకి వస్తుంది, ఇంకా ముసలోళ్ళు కూడా వస్తుంది. అన్ని ఏజ్ వాళ్ళకి ఈ వాయులేయడం అనేది ఉంటుందండి. ఈ వాయులేయడానికి కారణం ఏంది అంటే, ఏదైతే నర్వ్ సెల్స్ ఉంటాయి కదా, బ్రెయిన్లో కొన్ని నరాలు ఉంటాయి, ఆ నరాలు అనేది ఓవర్ యాక్టివ్ వల్ల ఈ ఎపిలెప్సీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎపిలెప్సీ అనేది వాయులేయడం అనేది ఏదైనా డెఫిషియన్సీ వల్ల వస్తుందా అంటే, విటమిన్ B6 డెఫిషియన్సీ ఉంటే అప్పుడు కూడా ఈ వాయులేయడం అనేది జరుగుతుంది. ఈ చిన్న పిల్లల్లో మామూలుగా అయితే వాయులేయడం అనేది ఎందుకు వస్తుంటుంది అంటే, ఆక్సిజన్ సప్లై అనేది బ్రెయిన్కి తక్కువ అయితే అప్పుడు వాయులేయడం అనేది జరుగుతుంది. ఇంకా కాల్షియం డెఫిషియన్సీ ఉంటే అప్పుడు వాయులేయడం అనేది జరుగుతుంది. కాబట్టి చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి కూడా వాయులేయడం అనేది ఎక్కువగా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళకు కూడా కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కూడా వాయులేయడం అనేది జరుగుతుంది. కొంత హెడ్ ఇంజరీ అంటే, మామూలుగా అయితే ఏదైనా కింద పడిపోయినారు, పైనుంచి పడిపోయినారు, అప్పుడు హెడ్ ఇంజరీ అవుతుంది కదా, అప్పుడు వాయులేయడం అనేది జరుగుతుంది. హెడ్ ఇంజరీ కానీ, ట్రోమా అంటే తలకి దెబ్బ తగలడము, ఇంకా మామూలుగా అయితే స్ట్రోక్ అంటే కొంత భాగం అనేది బ్లడ్ సప్లై ఆగిపోవడం బ్రెయిన్లో, దానివల్ల కూడా ఈ వాయులేయడం అనేది జరుగుతుంది. ఇంకా వోమ్ ఇన్ఫెక్షన్ అంటే, మామూలుగా అయితే నుసిపురుగులు కడుపులో ఎట్లా టేఫామ్ ఉంటాయి కదా, దాన్ని ఓవాస్ కానీ, లార్వాలు కానీ, ఎగ్స్ చిన్న చిన్నవి బ్లడ్ త్రూ సప్లై అయ్యి బ్రెయిన్లో ఉంటే అప్పుడు ఇది న్యూరోసిస్టోసార్కోసిస్ అంటాం. దీనివల్ల కూడా వాయులేయడం అనేది జరుగుతుంది. ఇండియాలో ఎస్పెషల్లీ ఈ సిస్టోసార్కోసిస్ ఆ బ్రెయిన్ వల్లే ఎక్కువగా మామూలుగా అయితే ఈ వాయులేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ వీళ్ళు MRI బ్రెయిన్ అనేది చేయించుకుంటే ఈ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది, వాయులేయడం అనేది దేనివల్ల వస్తుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి కంపల్సరీ ఎవరికైతే వాయు ప్రాబ్లం ఉందో వాళ్ళు MRI బ్రెయిన్ చేయించుకోవాలి, కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. అప్పుడు ఏమన్నా కాల్షియం డెఫిషియన్సీ వల్ల వస్తుందా, ఏమన్నా బ్లడ్ తక్కువ వస్తుందా, విటమిన్ D డెఫిషియన్సీతో కూడా వస్తుంటుంది. కాబట్టి ఏ ప్రాబ్లం వల్ల వస్తుంది అనేది కంపల్సరీ కాజ్ అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్ అండి. మామూలుగా అయితే దీంట్లో ట్రిగ్గరింగ్ పాయింట్ అంటే, కొంతమందికి ఏదైనా కోపం వస్తే వాయులేస్తుంది, లేదా ఎవరికైనా పీరియడ్ వస్తే వాయులేస్తుంది. లేడీస్కి ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో BP ఎక్కువ వాయులేయడం అనేది జరుగుతుంది. అంటే డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళకి వాయులేయడం అంటే BP తగ్గకపోతే వాయులేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ఏ కారణం వల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. పీరియడ్ టైంలో రావడం, ఒక్కొక్కరికి ఆరా అంటే కొంత ఫీలింగ్స్ వస్తాయి వాళ్ళకి, అంటే ముందే తెలిసిపోతుంది ఇది వాయులేస్తుంది అని చెప్పి. ఒక్కొక్కరికి చెవులో ఏదో సౌండ్ వచ్చినట్టు ఆరా మొదలవుతుంది, ఇప్పుడు వాయు వస్తుంది అని చెప్పి వాళ్ళకి కాన్షియస్ అయిపోతారు, ఇది వాయులేస్తుందేమో అని చెప్పి. ఇంకా ఒక్కొక్కరికి జాయింట్ దగ్గర సమ్ సెన్సేషన్ ఫీల్ అవుతుంది, మోకాల దగ్గర, అప్పుడు వీళ్ళకి వస్తుంది అని. ఒక్కొక్కరికి లేడీస్కి ఎస్పెషల్లీ యోని భాగంలో కొంత ఫీలింగ్స్ అనేది వస్తుంది, అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది వాయు అనేది లేస్తుంది అని. కాబట్టి ఏ కారణం ఎట్లా ఆరా అనేది మొదలు పెడుతుంది. ట్రిగరింగ్ పాయింట్ అంటే, ఒక్కొక్కరికి ఎక్కువ సౌండ్ వింటే వాయులేస్తుంది, ఒక్కొక్కరికి ఏదైనా షైనింగ్ ఆబ్జెక్ట్స్ అనేది చూస్తే, ఏదైనా వస్తువులు ఏదైతే షైన్ అవుతుంటాయో, లైట్స్ కూడా ఎక్కువ లైట్, ఓవర్ లైట్ ఉంటే కూడా ఒక్కొక్కరికి ఇది వాయులేయడం అనేది వస్తుంది. కాబట్టి ట్రిగరింగ్ పాయింట్ అనేది ఏంటి అనేది చూడాలి. ఈ ట్రిగరింగ్ పాయింట్ లేకుండా చూసుకోవాలి. ఒక్కొక్కరు చాలా హ్యాపీగా ఓవర్ ఎక్సైట్మెంట్ ఉంటే కూడా వాళ్ళకి వాయులేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఒక్కొక్కరికి మామూలుగా అయితే ఈ వాయులేయడానికి కారణాలు ఎక్కువగా సౌండ్ వల్ల, బ్రైట్ లైట్ వల్ల, ఇంకా టచ్ చేస్తే కూడా ఒక్కొక్కరికి వాయులేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ సౌండ్ వస్తే కూడా వాయులేయడం అనేది జరుగుతుంది. ఎక్కువ సడన్గా భయం వేస్తే వాయులేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏది ట్రిగరింగ్ పాయింట్ ఉంది వాళ్ళ దాంట్లో అనేది కంపల్సరీ కాజ్ అనేది కనుక్కోవాలి, దేనివల్ల వాయులేస్తుంది అని చెప్పి కనుక్కోవాలండి. ఇంకా దీంట్లో రకరకాలుగా ఉంటాయి. ఇంకా ఒక్కొక్కరికి చిన్నపిల్లలకి టీత్ ఎప్పుడైతే
పిల్లలకి పండ్లు వస్తుంటాయి కదా, అప్పుడు వాయిలేయడం జరుగుతుంది. ఇంకా పిల్లలకి ఎక్కువగా జ్వరం ఎక్కువగా అయితే కూడా వాయిలేస్తుంటుంది. కాబట్టి ఎక్కువగా ఫీవర్ వచ్చిందంటే అప్పుడు ఏం చేయాలంటే చిన్నపిల్లలకి కంపల్సరీ చల్లనీళ్ళతో స్నానం చేయించాలి. ఎందుకంటే వాయి లేకముందే, ఎందుకంటే 5 సంవత్సరాలు ట్రీట్మెంట్ పెడతారు కాబట్టి 5 సంవత్సరాల వరకు ఎప్పుడు ఫీవర్ వచ్చినా కానీ కొంచెం వచ్చినా కానీ వాయిలేస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా పిల్లలకి ఎస్పెషల్లీ జ్వరం వస్తే వెంటనే చల్లనీళ్ళతో స్నానం చేపియాలి. తడి బట్ట అనేది తల మీద పెట్టేసేయాలి, చుట్టేసేయాలి. అప్పుడు తలకి ఎక్కుకుంటా ఫీవర్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా వాయిలేయడం అనేది జరగదు. కాబట్టి ఒక్కొక్కరికి మామూలుగా అయితే ఫీవర్ వస్తుంటుంది పిల్లలకి. ఇంకా ఒక్కొక్కరికి డ్రింక్ అంటే మందు తాగితే ఒక్కొక్కరికి వాయిలేయడం అనేది జరుగుతుంది. ఇంకొకరికి బ్రెయిన్ ట్యూమర్ ప్రాబ్లం ఉంటే వాయిలేయడం అనేది జరుగుతుంది. ఇంకొకరికి హెడ్ ఇంజురీ ఏమైనా ప్రాబ్లం ఉంటే వస్తుంటుంది. చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ మామూలుగా అయితే థంబ్ క్లెంచ్ గట్టిగా పట్టుకోవడం, ఇంకా నోరంతా బిగుసుకోపోవడం అనేది జరుగుతుంది. ఇంకా ఐస్ ఒక చోట్ అనేది అయిపోతాయి, టర్నింగ్ డౌన్ అనేది అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాయి లక్షణాలే. కాబట్టి అట్లా సడన్గా ఇట్లా ఎక్కువగా కదులుతూ ఉండడం, షేక్ ఇవ్వడం అనేది ఉంటుంది, కన్వల్జన్స్ అంటాం. కాబట్టి అట్లా ప్రాబ్లం ఉందంటే చిన్నపిల్లల్లో డ్యూరింగ్ డెంటిషన్ ఎక్కువగా వస్తుంది, అంటే పిల్లలు పండ్లు వచ్చేటప్పుడు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి హైపోగ్లైసిమియా అంటే బ్లడ్ షుగర్ లెవెల్ మొత్తం పడిపోతే అప్పుడు వాయిలేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే షుగర్ అనేది మొత్తం డౌన్ అయిపోతే అప్పుడు బ్రెయిన్ అనేది పనిచేయకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ బ్లడ్ షుగర్ లెవెల్ అనేది డౌన్ కాకుండా చూసుకోవాలి, నార్మల్ ఉండేలాగా. ఏదో కొంత ఫీలింగ్ ఫస్ట్లోనే ఉంటుంది, బ్లడ్ షుగర్ డౌన్ అయిపోతే చెమటలు పట్టడం, తిక్కగా అనిపించడం, అప్పుడే వెంటనే గ్లూకోజ్ నీళ్ళు కానీ, ఒక చాక్లెట్ కానీ, ఒక బిస్కెట్ కానీ తింటే లేదా ఫుడ్ తినేస్తే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి ఈ ఒక్కొక్కరికి ఇరప్షన్స్ అంటే ఏమన్నా దద్దులు వచ్చినాయా, ఏమన్నా గుల్లలు వచ్చినాయి అనుకోండి, అది సప్రెస్ అంటే స్టీరాయిడ్స్ వాడితే సప్రెస్ అయిపోతాయి. అప్పుడు అది లేకుండా లోపలనే ఇబ్బంది అయ్యి అప్పుడు కూడా వాయిలేయడం అనేది జరుగుతుంది. కాబట్టి క్వశ్చన్ ఏమడగాది, ఏమన్నా ఇంతకుముందు ఇరప్షన్స్ ఏమైనా వచ్చి దానికి సప్రెస్ అయ్యేలాగా మెడిసిన్స్ వాడితే అప్పటి నుంచి మొదలైనాయా అనేది కారణం అనేది కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా ఒక్కొక్కరికి డీప్ స్లీప్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాయిలేయడం అనేది జరుగుతుంది. అంటే ఫుల్ నిద్రమబ్బులో ఉన్నప్పుడు వాళ్ళకి వాయిలేయడం జరుగుతుంది. వాళ్ళు సడన్గా అంటే బెడ్షీట్స్ కానీ బట్టలు కానీ అవన్నీ పిక్తా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా మజిల్స్ ట్విచ్చింగ్ అనేది ఉంటుంది. కాబట్టి హ్యాండ్స్తో మామూలుగా అయితే చేతిలో ప్లే మాదిరి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇది వాయిలేసింది అనేది తెలిసిపోతుంది. కాబట్టి డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి నిద్ర కన్నా ముందు ఈ వాయిలేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఏ టైంలో వస్తుంది, ఎంతసేపు అనేది ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వర్మ్స్ వల్ల వస్తే మాత్రం యాంటీవర్మ్ ఇస్తే వీళ్ళకి వాయు ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ఇంకా దీంట్లో చాలా రకరకాలుగా ఉంది. దీంట్లో ఫోకల్ అంటే కొంత భాగం మాత్రమే మెదడుది కొంత భాగం ఇన్వాల్వ్ అయి ఉంటే దీనికి ఒక రకంగా పార్షియల్ ఎపిలెప్సీ అంటాం. దీంట్లో ఫోకల్ పార్షియల్ ఎపిలెప్సీ అంటాం. దీంట్లో మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. అంటే పార్షియల్ ఇంకా కాంప్లెక్స్ అనేది. పార్షియల్లో ఏముంటుంది అంటే సడన్గా ఎమోషన్స్ ఉంటే అప్పుడు వీళ్ళకి ఫిట్స్ మాదిరి కనపడుతుంటుంది. కానీ దీంట్లో వాళ్ళు కాన్షియస్గానే ఉంటారు. అంటే వాళ్ళు అన్కాన్షియస్ అంటే ఏది కూడా అర్థం కాదు, అప్పుడు వాళ్ళు అన్కాన్షియస్లో పోవడం అంటారు. మామూలుగా అయితే కాన్షియస్లోనే ఉంటారు. అంటే వీళ్ళకి తెలుస్తుంటుంది, అయినా కానీ వీళ్ళకి ఆ సడన్గా చేంజ్ వచ్చేసరికి సడన్గా జాయ్ అంటే సడన్గా హ్యాపీగా ఉండడం, సడన్గా లో మూడ్లో పోవడం, అప్పుడు వాయిలేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది పార్షియల్ అండి. ఇంకా కాంప్లెక్స్ అంటే దీంట్లో కాంప్లెక్స్లో ఎలా ఉంటుందంటే దీంట్లో అన్కాన్షియస్నెస్ ఉంటుంది. వీళ్ళకి అర్థం కాదు ఏం మూమెంట్స్ చేస్తున్నారు అనేది. సడన్గా హ్యాండ్స్ అనేది మూమెంట్స్ అనేది ఉంటుంది, సడన్గా స్టీరింగ్ లుక్ అనేది ఉంటుంది. ఇంకా వీళ్ళు ఏం చేస్తుంటారంటే రిపీటెడ్గా ఏదైనా వర్క్ చేస్తూ ఉంటారు. రిపీటెడ్గా ఏదైనా
చేస్తుంటారు మూమెంట్స్ అనేది, అప్పుడు ఇది కాంప్లెక్స్ అవుతుంది, అన్కాన్షియస్నెస్ అనేది ఉంటుంది. హ్యాండ్ రబ్బింగ్ చేయడం, రౌండ్గా తిరగడం అనేది ఉంటుంది. ఇంకా మామూలుగా అయితే బ్లింక్ చేస్తూ ఉంటారు, కళ్ళు ఎప్పుడు ఇట్లా బ్లింకింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా మామూలుగా అయితే రౌండ్గా తిరగడం అనేది చేస్తుంటారు. ఇట్లా అన్నీ అని సౌండ్ చేయడం అనేది చేస్తుంటారు. కాబట్టి ఇది కాంప్లెక్స్ సీజర్ అనేది అర్థమవుతుంది. కానీ బ్రెయిన్ది కొంత భాగం మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇంకా బ్రెయిన్ అంతా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉండే దాంట్లో టోనిక్ అండ్ క్లోనిక్ సీజర్స్ అంటారు. మామూలుగా అయితే గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ అంటాం. దీంట్లో ఏమంటే చాలా సివియర్ కేస్ అండి ఇది. మామూలుగా అయితే బ్రెయిన్ అంతా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఫుల్ అన్కాన్షియస్ ఉంటారు, వీళ్ళు ఎక్కడ పడిపోతారో తెలియదు. ఇంకా ఏంటంటే మొత్తం రెస్పిరేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. ఒక్కొక్కసారి రివర్స్గా తిరగడం అంటే బోలైక్ అంటే మొత్తం రివర్స్ అయిపోతారు వీళ్ళు. హెడ్ అనేది కింద రివర్స్ అయిపోయి ఫ్లోర్కి టచ్ అవుతుంటుంది. ఇంకా రెస్పిరేషన్ అనేది ఆగిపోతుంది, మొత్తం బాడీ అంతా బ్లూ అయిపోతుంది. ఇంకా మౌత్ అనేది ఇట్లా పట్టుకోపోయి ఉంటుంది. ఇంకా బాగా ఫిట్స్ వస్తుంటాయి. కాబట్టి దీంట్లో మళ్ళీ వీళ్ళు కాన్షియస్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి ఇంకా హెడేక్ రావడం, ఇంకా మెమరీ అనేది అల్టర్డ్గా ఉండడం అనేది, ఇంకా ఒక్కొక్కసారి యూరిన్ పాస్ చేయడం, టంగ్ బైట్, నాలుక కొరుక్కోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇది చాలా డేంజర్ అండి. దీంట్లో రెస్పిరేషన్ అనేది కొంతవరకు ఆగిపోతుంది కాబట్టి బాడీ అంతా బ్లూ అయి ఉంటుంది. కాబట్టి దీంట్లో మామూలుగా అయితే ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది కావచ్చు. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఫిట్స్ వచ్చినాయంటే చేతిలో ఏదైనా తాళం చేయి ఇవ్వడం, లేదా నీళ్ళు తాపించడానికి ప్రయత్నం చేయడం, నీళ్ళు చల్లడం అనేది చేస్తుంటారు. ఇట్లాంటివన్నీ చేయకూడదండి. ఇంకా ఒకటి ఏంటంటే టోనిక్ సీజర్స్ అంటారు. టోనిక్ సీజర్స్లో ఏమవుతుందంటే మామూలుగా అయితే మొత్తము బాడీ అంతా స్టిఫ్గా అయిపోతుంది, అంటే బాగా బిగుసుకోపోతుంది. ఇంకా క్లోనిక్ సీజర్స్ అంటే మామూలుగా అయితే కొంత భాగం మజిల్స్ మాత్రం జర్కింగ్ ఉంటుంది, అంటే వైబ్రేషన్ లాగా ఉంటుంది, లేదా బాడీ అంతా జర్క్గా ఉండడం అనేది ఇది క్లోనిక్ సీజర్స్ అంటారు. కాబట్టి క్లోనిక్ రావచ్చు, టోనిక్ రావచ్చు, లేదా రెండు కలిపి రావచ్చు. దానికి గ్రాండ్ మాల్ ఎపిలెప్సీ అంటాం. కాబట్టి ఇన్ని రకాలుగా సీజర్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఎపిలెప్సీ అనేది వచ్చినప్పుడు చాలామంది అందరూ గుంపుగా ఉండి చూడడం పేషెంట్కి అనేది చూస్తుంటారు. ఇట్లా కాకుండా మామూలుగా అయితే అందరూ దూరం ఉండి బాగా గాలి ఆడేలాగా చేయాలండి పేషెంట్కి. ఇంకా ఏదైనా వస్తువులు హార్డ్ వస్తువులు ఏమైనా ఉన్నాయంటే పక్కన తీసేయాలి. ఏమైనా దెబ్బ తగిలే వస్తువులు ఏదైనా ఉంటే పక్కన తీసేయాలి. ఇంకా వీళ్ళకి సీజర్స్ అంటే బాగా మంచి కదిలేటప్పుడు ఈ ఎపిలెప్సీ వచ్చినప్పుడు ఏమీ చేయకూడదండి, వదిలేయాలి. ఎందుకంటే ఆ టైంలో స్టాప్ చేయడానికి చూస్తే కూడా అది స్టాప్ కాదు. కాబట్టి వదిలేసి ఆ ఎపిలెప్సీ అటాక్ అనేది తగ్గిపోయిన తర్వాత వీళ్ళకి ఒక పొజిషన్, రికవరీ పొజిషన్ అనేది ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పండబెట్టడం, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అనేది చక్కగా పెట్టడం, లెఫ్ట్ సైడ్ కాలు చక్కగా పెట్టడం, ఇంకా రైట్ సైడ్ హ్యాండ్ ఉంటుంది కదా, ఆ రైట్ సైడ్ హ్యాండ్ అనేది చిన్ కింద, లెఫ్ట్ సైడ్ చిన్ కిందకి పెట్టడం, ఇంకా రైట్ లెగ్ అనేది ముడ్చడం. ఈ పొజిషన్ రికవరీ పొజిషన్లో పెడితే, ఎందుకంటే రెస్పిరేషన్ అనేది బాగా జరగాలి కాబట్టి, ఇంకా ఈ పొజిషన్లో పెడితే ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎపిలెప్సీ వస్తుంది అంటే ఫిట్స్ వస్తుంది, అప్పుడు వీళ్ళకి గొంతుకి ఏమైనా టైట్గా ఉందా, ఎందుకంటే గాలి పీల్చడానికి కష్టంగా ఉంటాయి, టైట్గా ఉంటే వెంటనే లూజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఇంకా రెస్పిరేషన్ బాగుందా లేదా, ఏమన్నా నాలుగు అడ్డం పడిందా, ఏమన్నా పండ్లు ఊడిపోయినాయా అనేది కంపల్సరీ ఒక సైడ్ అనేది ఫేస్ చేస్తే వీళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. వీళ్ళతో పాటు ఒకరు ఉండాలి, పక్కనే ఉండాలి, చిన్నగా మాట్లాడుతూ, వాళ్ళు ఎప్పుడైతే రిలాక్స్ అవుతారో చిన్నగా మాట్లాడుతూ పలకరిస్తూ ఉండాలి. ఇంకా వెంటనే హాస్పిటల్కి కాల్ చేయాలి. మామూలుగా అయితే హాస్పిటల్ కాల్ చేసే లోపల ఇది చేస్తే చాలా వరకు ఒక 10 మెంబర్స్కి ఎపిలెప్సీ వస్తే చాలామందికి ఫస్ట్ ఎయిడ్ లేకనే ఒక 8 మెంబర్స్ దాకా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎయిడ్లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళతో పాటు ఉండాలి, ఒక పొజిషన్లో వీళ్ళని పండబెట్టాలి. ఇంకా ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడు ఏది కూడా ఇంటర్ఫేర్ చేయకూడదు. తాళం చేయడం కానీ, నీళ్ళు చలకరించడం కానీ, నోట్లో స్పూన్ పెట్టడం కానీ ఏమీ చేయకూడదు. పెట్టాలంటే ఒక ఖర్చీప్, బాగా మందమైన ఖర్చీప్ అనేది
నాలుక మధ్య పెట్టొచ్చు, నాలుక కట్ కాకుండా. కాబట్టి ఇది చేయొచ్చు, కానీ వేరేది ఏది కూడా ఇబ్బంది పెట్టకూడదు వీళ్ళకి. ఫిట్స్ ఆగిపోయిన తర్వాత ఒక పొజిషన్లో పెట్టాలి. ఫిట్స్ ఎక్కువసేపు ఉందంటే మాత్రం హాస్పిటల్ కంపల్సరీ కాల్ చేయాలి. లేదా ఫస్ట్ ఎయిడ్లోనే ఇది మిడాజోలం అనేది ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ మిడాజోలం ట్యాబ్లెట్ అనేది ఇది లోపల అనేది బక్కల మీద ఇంకా టీత్ మధ్యలో పెట్టేస్తే, దవడ అంటారు కదా, దవడ లోపల పెట్టేస్తే ట్యాబ్లెట్, అప్పుడు కూడా చాలా వరకు ఈ ఫిట్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా డైజిపమ్ ట్యాబ్లెట్ ఒకవేళ నోట్లో పెట్టడానికి కాదు అంటే పర్ రెక్టమ్ అంటే ముడ్డి ద్వారా ఈ ట్యాబ్లెట్ పెడితే మోషన్ వచ్చే దారిలో ట్యాబ్లెట్ పెట్టేస్తే కూడా చాలా వరకు రికవర్ అవుతారండి. కానీ హాస్పిటల్కి మాత్రం కంపల్సరీ షిఫ్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి రెస్పిరేషన్ అనేది ఆగిపోతే అప్పుడు సిపిఆర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్ నేర్చుకొని ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ సిపిఆర్ అనేది నేర్చుకుంటే రెస్పిరేషన్ ఎప్పుడైతే గాలి పీల్చున్నారా లేదా అనేది చూస్తే, ఒకవేళ గాలి పీల్చలేకపోతున్నారంటే సిపిఆర్ చేస్తే పేషెంట్ ప్రాణాలు 100కి 100% బతికించుకోవచ్చు పేషెంట్కి. కాబట్టి ఇది సిపిఆర్ ప్రతి ఒక్కరూ నేర్చుకుని ఉండాలి. కాబట్టి ఇది సిపిఆర్ చేయాలి ఒకవేళ రెస్పిరేషన్ ఆగిపోతే. ఇంకా వీళ్ళకి లేచిన తర్వాత కూడా, కాన్షియస్నెస్లో వచ్చిన తర్వాత కూడా, మేలుకు వచ్చిన తర్వాత కూడా చాలా వరకు వీళ్ళకి హెడేక్ ఉంటుంది, స్లీపీనెస్ ఉంటుంది. అంటే నిద్రపోవడానికి ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి కంపల్సరీ. వీళ్ళకి ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి మైండ్లో అనేది ఆ కాన్షియస్నెస్ అనేది వచ్చి ఉండదు. కాబట్టి వీళ్ళకి స్లీపీనెస్ ఉంటుంది, డ్రౌజీనెస్ ఉంటుంది. కాబట్టి అది మాత్రం హెల్ప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఎవరైతే ఈ ఫిట్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళు కంపల్సరీ ఒక నేమ్ ప్లేట్ కానీ ఇది పెట్టుకొని ఉండాలి. నాకు ఈ ఫిట్స్ ప్రాబ్లం ఉంది, ఈ ట్రీట్మెంటు మామూలుగా అయితే ఒకవేళ బక్కల మ్యూజియాలో ట్యాబ్లెట్ పెట్టుకోవాలంటే ఈ ట్యాబ్లెట్ నాకు ఇట్లా పెడితే నాకు ఫిట్స్ అనేది తగ్గిపోతాయి అనేది కంపల్సరీ వీళ్ళ దగ్గర ఒకటి నేమ్ ప్లేటో ఏదో ఒకటి బ్యాచో ఉండాలి కంపల్సరీ. కాబట్టి ఇట్లా మనం ఫిట్స్ని మామూలుగా అయితే ఫస్ట్ ఎయిడ్ చాలా ఇంపార్టెంట్ ఈ ఫిట్స్లో. ఇంకా ఏంటంటే ఎక్కువగా టెన్షన్గా కనపడకూడదు. చాలామంది స్ట్రెస్గా ఫీల్ అవుతుంటారు, పేషెంట్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ఎంత కూల్గా ఎంత కామ్గా ఉంటే ఈ పేషెంట్స్కి ప్రాబ్లం అనేది లేకుండా చూసుకోవచ్చు. కాబట్టి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు హోమియోపతి మెడిసిన్స్ అయితే చాలా బాగా రిజల్ట్ ఉన్నాయి. ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ నో ప్రాబ్లం. మీరు అలోపతి మెడిసిన్స్ వాడుతున్నారంటే విత్ అలోపతి మీరు హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడుతూ ఆ అలోపతి మెడిసిన్స్ అనేది తగ్గిస్తూ ఈ హోమియోపతిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఏం డెఫిషియన్సీ ఉందో బాడీలో, దేనివల్ల వస్తుందో అనేది కారణం కనుక్కొని ఆ కారణం ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి. ఈ ప్రాబ్లమ్ని ఇలా మీరు హోమియోపతి ద్వారా సాల్వ్ చేయొచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు మదర్ ఇండియా ట్రస్ట్కి సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు డొనేట్ చేయండి మదర్ ఇండియా ట్రస్ట్కి. ఎందుకంటే మీ డొనేషన్ అనేది ఒక మదర్ని కాపాడగలుగుతారు. క్యాన్సర్ రాకుండా వాళ్ళకి టెస్ట్ చేస్తే మీ ఈ డొనేషన్ అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.